సినిమాల దగ్గర 500 కోట్లు తీసుకున్నాడు అంటూ పూర్తి స్థాయిలో కనబడుతున్న అంశాన్ని మీరు చూస్తున్నారు కదా। ఈ సినిమాల దగ్గరికి సంబంధించి పూర్తి స్థాయిలో యనుమల రేవంత్ రెడ్డి ఎంత 500 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అనేది సంచలనమైన ఆరోపణ చేసింది। ఎవరు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి కనబడుతుంది। ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, సినిమాల దగ్గర పూర్తి స్థాయిలో 500 కోట్ల రూపాయలు తీసుకున్నారు రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు। పైసలు తీసుకొని బెనిఫిట్ షోలు ఇచ్చారు, అసెంబ్లీ తప్పుదోవ పట్టించారని ఆగ్రహం। చూసిర్రా, సినిమాలకు సంబంధించి రాజకీయం అని చెప్పడానికి, సినిమాకు సంబంధించిన గ్రిప్పును మొత్తం తన ఆధీనంలోకి తీసుకోవడానికి, సినిమాకు సంబంధించి పూర్తి స్థాయిలో తన దగ్గరికి రావడం కోసం 500 కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేసింది ఎవరు అంటే ఆ రోజు సినీ నిర్మాతలకు సంబంధించి, హీరోలకు సంబంధించి, డైరెక్టర్లకు సంబంధించి పోయింది ఈ ముడుపులు అప్పజెప్పడానికేనా? దేనికోసం మీరు పోయిర్రు? ఇప్పటికైనా చెప్పుర్రి। సినిమాల దగ్గర 500 కోట్ల రూపాయలు తీసుకున్నాడట, ఇది మామూలు విషయం కాదు। రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ దగ్గర 500 కోట్ల రూపాయలు వసూలు చేసిండని ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడైన పాడి కౌశిక్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేసిండండి, మామూలు విషయం కాదు। తెలంగాణ ప్రాంత బిడ్డలారా, సినిమాల దగ్గర దాదాపుగా 500 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆరోపణ చేసిన పరిస్థితి కనబడుతుంది। ఇక్కడ చూడుర్రి, ఎంత దారుణమైన విషయం అంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి। ఇక చూడుర్రి, సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి 500 కోట్లు తీసుకున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు। ఆ డబ్బులు తీసుకునే గేమ్ చేంజర్ చిత్రానికి అదనపు షోలు, టికెట్ ధరల పెంపునకు పర్మిషన్ ఇచ్చాడని కౌశిక్ రెడ్డి విమర్శించారు। గత అసెంబ్లీ సమావేశాలలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనను ప్రస్తావించారని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో సినిమాల టికెట్ల ధరల పెంపుకు, అదనపు షోలకు అనుమతించేది లేదని చెప్పి, ఇవాళ సినిమా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి దిల్ రాజును అడ్డం పెట్టుకుని సినీ పరిశ్రమ నుంచి 500 కోట్లు తీసుకున్నాడని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చాడని ఆరోపించారు। అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చేసిన ప్రకటనకు విలువ లేకుండా చేసి మూవీ టికెట్ల ధరల పెంపు, అదనపు షోలపై యూటర్న్ తీసుకోవడం సిగ్గుచేటన్నారు। ఇలా చేయడం ప్రజలను మోసం చేయడమేనని, అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా అని ప్రశ్నించారు। అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ల అదనపు షోలకు అనుమతి ఇవ్వడంపై సభను అవమానించబడమే అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది। అంటే సినిమా ఇండస్ట్రీని కూడా మన సారు పూర్తి స్థాయిలో బ్లాక్మెయిల్ చేసిండు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నట్టు। ఇక చూడండి, 500 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడట ముఖ్యమంత్రి। ఇది నేను చేసిన ఆరోపణ కాదు, మీరు చేసిన ఆరోపణ కాదు, ఏకంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక శాసనసభ్యుడే చేసిన ఆరోపణకు సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం। సో పూర్తి స్థాయిలో కూడా ఎంత జరుగుతున్నది, ఏం కథ